కర్నూలు నగరంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి మధ్యమత్తులో ఒక స్థిరాస్తి వ్యాపారి గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది. చాణిక్యపురి కాలనీలోని విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన కర్నూలు బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ముగింపు కార్యక్రమం అనంతరం ఈ ఘటన జరిగింది. టోర్నీలో తన జట్టు ఓడిపోవడంతో అశోక్ నగర్కు చెందిన కౌశిక్ తన స్నేహితులతోటి గొడవకు దిగినట్లుగా తెలుస్తుంది. అనంతరం అకాడమీ నుంచి బయటకు వచ్చిన కౌశిక్ ఆగ్రహంతో తన వద్ద ఉన్న రివాల్వర్ తోటి గాల్లోకి 2 రౌండ్లు నేలపైకి మరో రౌండ్ కాల్పులు జరిపినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బుల్లెట్ రవ్వలు తగిలి కొందరు స్వల్పంగా గాయపడినట్లుగా సమాచారం అందుతుంది. సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు కౌశిక్, అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కౌశిక్ ఆయుధ లైసెన్స్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు రివాల్వర్ ఎక్కడ ఉందనే అంశంపైన దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు నగరంలో కాల్పుల ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్లలో అందిస్తారు. మధు, కర్నూలు నగరంలో కాల్పుల ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి మధ్యమత్తులో ఒక స్థిరాస్తి వ్యాపారి గాల్లోకి కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది? అక్కడ ఎందుకు గొడవ జరిగింది? మధు, చక్రి, కర్నూలులో కాల్పులు కలకలం లేపిందని చెప్పవచ్చు. ఏదైతే బ్యాడ్మింటన్ ఆడే క్రీడాకారుడు ఒక్కసారిగా బ్యాడ్మింటన్ లో తాను టీం ఓడిపోయిందని చెప్పేసి బయటకు వచ్చి కాల్పులు జరిపారని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బ్యాడ్మింటన్ సమయంలో సెమీఫైనల్ కు వచ్చారు. ఆ సెమీఫైనల్ లో బ్యాడ్మింటన్ లో తన టీం ఓడిపోవడంతో ప్రెస్టేషన్ లో కౌశిక్ అనే రియల్టరు తన లైసెన్స్డ్ వెపన్ ను బయటికి తీసుకొని వచ్చి గాల్లో కాల్పులు జరపడం కూడా జరిగింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవడం కూడా జరిగింది. తను లైసెన్స్ వెపన్ ఇచ్చినప్పటికీ చిన్న చిన్న విషయాలకే ఈ విధంగా ఆవేశాలకు లోనవుతున్న వారికి లైసెన్స్ ఎలా ఇస్తారని చెప్పేసి కూడా స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ప్రశ్న లేవనెత్తున్నారు. అయితే మొత్తానికి పోలీసులు కూడా ఈ కలెక్టర్ కు రెఫర్ చేస్తాము, తన లైసెన్స్డ్ వెపన్ క్యాన్సిల్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి పోలీసులు చెప్తున్న ఈ విధంగా అయితే ఆ టీమ్ లో ఏదైతే గేమ్ ఉందో ఆ గేమ్ లో ఇంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ నుంచి బయటికి రావడంతోనే ఈ రియల్టర్ కౌశిక్ కూడా తన లైసెన్స్ వెపన్ తీసుకుని గాల్లో కాల్పులు జరిపారని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వారు ఎవరి దగ్గర ఉన్నాయో వారి హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, వారు ఎలా వాటిని ఉపయోగిస్తున్నారని చెప్పేసి మరొకసారి ఈ లైసెన్స్డ్ వెపన్స్ ఉన్న వ్యక్తులను పరిశీలించాల్సిందిగా స్థానికులు పెద్ద ఎత్తున కోరుతున్నారు. చక్రి, ఈ ఘటనలో బుల్లెట్ రవ్వలు తగిలి కొందరు గాయపడినట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? మధు, చక్రి, ఏదైతే గాల్లో కాల్పులు జరిపారో అదే ఎలాంటి గాయాలు జరగలేదు. తను టీం ఓడిపోయిన కారణంతోనే బయటికి వచ్చి తన లైసెన్స్డ్ వెపన్ తో గాల్లో కాల్పులు కూడా జరిపింది. ఎవరికి గాయాలు కాకపోవడంతో పోలీసులు గాని అటు స్థానికులు గాని ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద ఈ సంఘటన జరగడంతో జిల్లాలో ఎన్ని లైసెన్స్డ్ వెపన్లు ఉన్నాయి, ఎంతమంది దగ్గర ఉన్నాయి, అవి ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాయి, వారికి నిజంగా థ్రెట్ ఉందా, వారికి రక్షణ కోసమే తీసుకుంటున్నారా అని చెప్పేసి కూడా పోలీసులు విచారణ చేపడతామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన పూర్తిగా చిన్న చిన్న విషయాలకే ఆవేశాలకు లోనే వారికి వెపన్స్ ను రద్దు చేపిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.